तेलंगाना काबीना के इजलास की कार्रवाई से मीडिया को वाकिफ करवाते हुए वजीर इत्तलात व ताल्लुकात आमा पी श्रीनिवास रेड्डी ने कहा कि तेलंगाना काबीना ने चोटुप्पल से संगारेड्डी तक 201 किलोमीटर तवील रीजनल रिंग रोड के तामीरी मंसूबे को मंजूरी दे दी है। उन्होंने बताया कि किसानों के लिए रैतु भरोसा स्कीम मंगल को मुकम्मल हो रही है और 9 दिनों के दौरान 9,000 करोड़ रुपए किसानों में तकसीम किए गए हैं। इस मौके पर मंगल की शाम 4 बजे सेक्रेटेरिएट में किसानों की मौजूदगी में एक खुसूसी तकरीब मुनक्किद की जाएगी, जबकि रियासत के तमाम मंडल मराकज़ पर भी बड़े पैमाने पर तकरीबात होंगे। वजीर ने कहा कि हुकूमत ज़राअत को बोझ नहीं बल्कि त्यौहार की तरह मनाने के लिए इक़दामात कर रही है। बनाका चिरला के मसले पर भी उन्होंने कहा कि आंध्र प्रदेश को तेलंगाना का पानी देने की अफवाहें गलत है और हम इस प्रोजेक्ट के मसले पर कानूनी और अदालती तरीके से आगे बढ़ेंगे। गोदावरी के पानी का एक कतरा भी छोड़ने का इरादा नहीं है और जुलाई के पहले हफ्ते में मरकज के सामने रियासत अपना मौक़िफ़ रखेगी। 9,000 కోట్లు సుమారు 1,49,00,000 ఎకరాలకు 71,000 రైతన్నలకు ప్రతి ఎకరాకి 2 పంటలకి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత ప్రభుత్వం మేమిచ్చాము అని గొప్పగా చెప్పుకునే దానికంటే అతి గొప్పగా రేపటితో ఇంకా 400 కోట్లు వేయాల్సి ఉంది. రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే 9 రోజులలో 400 కోట్లు వేయాల్సి ఉంది. ప్రభుత్వం రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ దీనికి వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా కేబినెట్ మంత్రులందరం వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. దీనికి కేబినెట్ లో సహచార కేబినెట్ మంత్రులందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారికి కృతజ్ఞతలు రాష్ట్ర రైతన్నల పక్షాన మా పక్షాన కూడా తెలియచేశాం. ఈ శుభ సందర్భంలో రేపు సాయంత్రం 4 గంటలకి ఎలానైతే లాంచ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశామో, ఎండ్ అయిన అయ్యే సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏ రకంగా అయితే రైతుల సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఈ శుభ సందర్భంగా రైతులందరూ సంతోషంగా పండగ వాతావరణాన్ని గడుపుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా పాలు పంచుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసుకోవటం జరిగింది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో, అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. రెండవ అంశం, ఏదైతే